This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష లేకుండా రైల్వే డిపార్ట్మెంట్లో చేసే ఉద్యోగాల కోసం కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా రైట్స్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. క్వాలిఫికేషన్ కూడా 10+2లో కానీ లేదా డిప్లొమా కానీ లేదా డిగ్రీ చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సెయిల్ అఫీషియల్గా సెయిల్ వాళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. వీటికి మాత్రం స్టార్టింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్లోనే 50,000 ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత 1,33,000 జీతం అయితే ఇస్తారు. సో ఇది అయితే లైఫ్ సెట్ అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వీటికి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ 2025-26 ఇయర్కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న రైట్స్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rights.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10+2లో ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అక్రాస్ ద ఇండియా మీరు జాబ్ లొకేషన్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టైఫండ్ అంటే ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ కాదు. ఇనీషియల్గా మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత 1 year పాటు చేసినందుకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ రైట్స్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ కానీ మీకంటూ కొన్ని వేకెన్సీస్ని తీసి పెడతారు కాబట్టి ఎవ్వరు కూడా ఖాళీగా ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. సో స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఐటీఏ వాళ్ళకేమో మంత్లీ 10,000 స్టైఫండ్, డిప్లొమా వాళ్ళకేమో మంత్లీ 12,000 స్టైఫండ్, గ్రాడ్యుయేట్ వాళ్ళకేమో మంత్లీ 14,000 స్టైఫండ్. ఇలా మీకు మంత్లీ స్టైఫండ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అయితే పక్కా ప్రతి ఒక్కరికి 17th November 2025 కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే చేసేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ వాళ్ళకు ఉన్నవి. నేను ట్రేడ్స్ ఇవన్నీ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఐటీఐ వాళ్ళకి ఐటీఐ కానీ డిప్లొమా వాళ్ళకు ఉన్నవి. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అయితే బీకామ్, బీబీఏ, బీఏ, బీఎస్సీ, బీసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదే ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి అయితే బీఈ, బీటెక్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీరు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ వేకెన్సీస్ అయితే టోటల్ 110 వేకెన్సీస్ ఉన్నవి. సివిల్లో 28, ఆర్కిటెక్చర్లో 2, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 37, సిగ్నల్ అండ్ టెలికామ్లో 4, మెకానికల్ దాంట్లో 31, కెమికల్ లేదా మెటలర్జికల్ దాంట్లో 8. ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ దాంట్లో అయితేనేమో 36 వేకెన్సీస్ ఉన్నవి. ఫైనాన్స్ దాంట్లోనేమో 20 వేకెన్సీస్, హెచ్ఆర్ విభాగంలో 16 వేకెన్సీస్. ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్లో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితేనేమో 49 వేకెన్సీస్ ఉన్నవి. డిప్లొమా ఇన్ సివిల్ కానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, డిప్లొమా ఇన్ కెమికల్ లేదా మెటలర్జికల్ చేసిన వాళ్ళు ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ ఐటీఐ అప్రెంటిస్ వేకెన్సీ అయితే టోటల్ 57 ఉన్నాయి కదా. ఐటీఐ ఇన్ సివిల్ దాంట్లో సివిల్ ట్రేడ్స్లో కానీ, మెకానికల్ ట్రేడ్స్లో కానీ, ఎలక్ట్రికల్ ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఐటీఐలో కూడా వేకెన్సీ అయితే ఉన్నవి. సో ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం మీ క్వాలిఫికేషన్ వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. ఒకవేళ 2 candidateస్కి సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే ఎవరు ఓల్డర్ ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఏ జాబ్స్కైనా అప్లికబుల్ అవుతుంది. మ్యాక్సిమం సేమ్ మార్క్స్ వస్తే కనుక ఏజ్ లిమిట్ చూస్తారనమాట. సో అలా బేస్
చేసుకొని చేస్తారు. ఒకవేళ ఏజ్ లిమిట్స్ కూడా ఒకవేళ సేమ్ ఉంటే అప్పుడు ఈ ఆల్ఫాబెటికల్ అవన్నీ తీసుకుంటారు. మాక్సిమం ఇవైతే పాసిబుల్ కాదు. ఒకవేళ పాసిబుల్ అయితే మాత్రమే ఈ స్టెప్‌కి వెళ్తారు. తర్వాత ఈ షార్ట్ లిస్ట్ చేశాక డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వీళ్ళ అఫీషియల్ రైట్స్ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తారు. ఈ వెబ్‌సైట్ నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. నేను లింక్స్ అన్నీ కింద ఇస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. అంటే ఇప్పుడు నాట్స్ పోర్టల్ వాళ్ళైతే మీరు అంటే నాట్స్ అంటే ఈ ఐటీఐ వాళ్ళు గానీ వీళ్ళైతేనేమో ఈ నాట్స్ దాంట్లో గానీ అప్రెంటిస్‌షిప్ 2 వేకెన్సీ ఉంటాయి. ఐటీఐ వాళ్ళేమో ఒక దాంట్లో చేసుకోవాలి. డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ వాళ్ళకేమో ఇంకో నాప్స్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. నీకు లింక్స్ అయితే కింద ఉంటాయి. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసుకున్న వస్తే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నాప్స్ అంటే అప్రెంటిస్‌షిప్ india.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ రైట్స్ లిమిటెడ్‌లో ఒక ఫామ్ ఇచ్చారనమాట. ఆ ఫామ్‌ని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఎలా అనేది చూడండి. స్టెప్ 4 అనేది ఏందంటే ఈ రైట్స్‌లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు. అన్నీ 10 MB బిలో ఉండేటట్లు ఒక పీడిఎఫ్ చేసుకోవాలి. ఏమేమంటే ఆల్ మార్క్ షీట్స్ 10th గానీ ఒకవేళ ఐటీఐ చేసుంటే ఐటీఐ, డిప్లొమా చేసుంటే డిప్లొమా, డిగ్రీ చేసుంటే డిగ్రీ అంటే ఇంజినీరింగ్ నాన్ ఇంజినీరింగ్ గానీ అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫైనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సీఎంఎం గానీ, ఓడీ గానీ అవి. తర్వాత ఐడీ ప్రూఫ్ కోసం ఏదైనా ఒకటి. ఆధార్ కార్డ్ గానీ, పాన్ ఏదో ఒకటి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కోసం బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ లేదనుకో 10th క్లాస్ మెమో. దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఇఫ్ అప్లికబుల్. కేటగిరీ అంటే అందరికి ఉండదు కదా, జనరల్ వాళ్ళకు ఉండదు కాబట్టి ఉన్నవాళ్ళు అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేయాలి. ఆ పీడిఎఫ్ 10 MB బిలో ఉండాలి. 10 MB బిలో పెట్టుకొని ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాంట్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా అప్లికేషన్ డెడ్ లైన్ కంటే ముందే అప్లై చేసుకోండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది natseducation.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఈ లింక్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదా ఇదే లింక్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకున్నా కూడా వస్తుంది. నెక్స్ట్ అప్రెంటిస్‌షిప్ india.gov.in కూడా ఓపెన్ అవుతుంది. అంటే నాట్స్‌లోనేమో ఐటీఐ వాళ్ళలా, ఈ నాప్స్‌లోనేమో గ్రాడ్యుయేట్ ఇలా అంటే క్వాలిఫికేషన్ బట్టి నాట్స్ అండ్ యాప్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్‌లో మీకు సపరేట్‌గా లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఈ లింక్‌ను కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. లేదా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. సో ఆ రెండిట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు సపరేట్‌గా ఈ apprenticeRights.comలో మీకు ఈ ఫామ్ ఉంటుంది. లేదా కింద డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ ఈ ఫామ్ కూడా ఇస్తాను. ఇందులో ఇవి కూడా మీరు ఫిల్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో అన్నీ ఇచ్చేస్తూ ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లై నాట్స్ ద్వారా తీసుకుంటున్నారా, నాప్స్ ద్వారా అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తూ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. నేను ఇంతసేపు చెప్పినా కదా మీ క్వాలిఫికేషన్, ఐడీ ప్రూఫ్ ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేయాలని చెప్పి. అది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ పీడిఎఫ్‌ని ఇక్కడ పెట్టేసి మీరు లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటున్నారు అవన్నీ ఇచ్చేసి ఇక్కడ అగ్రీ దగ్గర ఈ డిస్క్లైమర్ మొత్తం చదివేసి అగ్రీ దగ్గర టిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే డీవీ కూడా కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వీళ్ళ రైట్స్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇస్తారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 17th November 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 5th December వరకు ఉంటుంది. సో మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 17th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుంచి నాప్స్లో ఉన్న వాళ్ళు నాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పిన ఫామ్ మొత్తం ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. 5th December వరకు చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో మేము ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఈ 1 year పాటు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 1 year తర్వాత అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.